Hi, welcome back to my channel Beeravalli Vlogs. Today's recipe restaurant style starter crispy chicken. ఇండో చైనీస్ స్టార్టర్స్లో ఎక్కువగా ఇష్టపడే స్టార్టర్ ఇది చాలా క్రిస్పీగా డెలిషియస్గా ఉంటుంది. నేను చూపించిన మెథడ్లో చేస్తే చాలా పర్ఫెక్ట్ అండ్ సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈజీ మెథడ్లో ఈ స్టార్టర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా మనం చికెన్ని ఈ విధంగా థిన్గా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. దీనికి బ్రెస్ట్ పీస్ అయితే పీసెస్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. నేను ఇక్కడ 200 గ్రామ్స్ చికెన్ని తీసుకున్నాను. చికెన్ని నీట్గా వాష్ చేసి 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఈ చికెన్లో కొంచెం సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్, 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని మనం తీసుకున్న చికెన్కి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న చికెన్లో ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి చికెన్కి బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం చికెన్ కోటింగ్కి కావలసిన బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ బ్యాటర్ కోసం ఒక బౌల్ తీసుకొని బౌల్లో 4 టేబుల్ స్పూన్ కార్న్ స్టార్చ్ అండ్ 2 టేబుల్ స్పూన్ మైదా వేసుకున్నాను. మీరు ఎప్పుడైనా సరే కార్న్ స్టార్చ్ ఎంతైతే తీసుకుంటారో ఎగ్జాక్ట్లీ హాఫ్ క్వాంటిటీలో మైదాని తీసుకోండి. బ్యాటర్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అండ్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి, బేకింగ్ పౌడర్. ఇది 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఈ బేకింగ్ పౌడర్ వేయటం వల్ల చికెన్ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. ఇలా వేసి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 ఎగ్ వైట్ తీసుకొని ఇలా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ లంప్స్ ఫ్రీ బ్యాటర్ని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఈ బ్యాటర్లో నేను ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే వేసుకున్నాను. ఎందుకంటే ఎల్లో వేస్తే ఫ్రై చేసేటప్పుడు మనకి చికెన్ అనేది క్రిస్పీగా కాకుండా సాఫ్ట్గా ఫ్రై అవుతుంది. సో ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ బ్యాటర్లో ఈ విధంగా డిప్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చికెన్కి బ్యాటర్ అంతా ఈ విధంగా కోట్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ చికెన్ని ఫ్రై చేసుకోవటం కోసం ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకొని చికెన్ స్ట్రిప్స్ని ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని ఈ విధంగా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనం చికెన్ని సెకండ్ టైం కూడా ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఈ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చికెన్ చాలా క్రిస్పీగా రెడీ అయిపోయింది. ఇలా ప్లెయిన్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది, క్రంచీగా ఉంటుంది. ఎందుకంటే దీనిలో మనం అన్ని ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ వేసి మిక్స్ చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఈ స్టార్టర్కి కావలసిన సాస్ని రెడీ చేసుకుందాం. ఈ సాస్కి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ గార్లిక్, 1 టేబుల్ స్పూన్ జింజర్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 క్యాప్సికమ్ స్లైసెస్, 2 గ్రీన్ చిల్లీ పీసెస్ అండ్ 1 మీడియం సైజ్ ఆనియన్ను ఇలా కట్ చేసుకొని వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిల్లో నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ సెజ్వాన్ సాస్. ఒకవేళ మీ దగ్గర సెజ్వాన్ సాస్ లేకపోతే చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ కూడా యూస్ చేసుకోవచ్చండి. అండ్ 3 టేబుల్ స్పూన్ టమాటో కచప్, 1/2 టీ స్పూన్ లైట్ సోయా సాస్, 1/2 టీ స్పూన్ వెనిగర్ వేసుకొని హై ఫ్లేమ్ మీద 1 మినిట్ టోస్ట్ చేస్తూ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని ఇలా అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత 1 కప్పు హాట్ వాటర్ని వేసుకోవాలి. ఎప్పుడైనా మీరు చైనీస్ సాస్ని ప్రిపేర్ చేసేటప్పుడు హాట్ వాటర్ని యూస్ చేయటం వల్ల సాస్ అనేది మంచి అరోమా ఫ్లేవర్స్ వస్తుంది అండ్ మంచి కలర్ కూడా వస్తుంది. సో ఆఫ్టర్ 1 మినిట్ ఇందులో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ అండ్ 2 టేబుల్ స్పూన్ వాటర్ని మిక్స్ చేసుకున్నాను. ఈ కార్న్ఫ్లోర్ మిక్చర్ అనేది వేసుకోవటం వలన సాస్ థిక్గా అవుతుంది. కార్న్ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత ఇలా 1/2 మినిట్ మిక్స్ చేసుకుంటే మన సాస్ రెడీ అయిపోయిందండి.
ఇప్పుడు ఫ్లేమ్ని లోలో ఉంచేసి మనం ఫైనల్గా ప్రిపేర్ చేసుకున్న చికెన్ని ఇంకొకసారి ఆయిల్లో ఫ్లాష్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్లాష్ ఫ్రై చేసుకోవటం వలన చికెన్ హాట్ అండ్ మరింత క్రిస్పీగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ చికెన్ని సాస్లో వేసుకొని సాస్ అంతా చికెన్కి పట్టేలా టోస్ట్ చేస్తూ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న చికెన్లో ఫైనల్గా కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసి సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో ఇష్టమైన క్రిస్పీ చికెన్ రెడీ. నాన్ వెజ్ ఇష్టపడే పిల్లలు ఎవరైనా సరే అండి, ఈ స్టార్టర్ని చాలా బాగా లైక్ చేస్తారు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీరవల్లి వ్లాగ్స్.